Welcome to the day 5 of learning C programming in 21 days. Day 5 లో మనం అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ ని మనం ఎలా యూజ్ చేస్తాం, సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. So conditional statements allow the program to make decisions based on certain conditions. So conditional statements వచ్చేసి if, else if. సో if బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయినప్పుడు if బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అంటే చెక్స్ మల్టిపుల్ కండిషన్స్. మనం ఇక్కడ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం ఆఫ్ ఇంటీజర్ టైప్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లో ఎంటర్ యువర్ మార్క్స్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ స్కాన్ఎఫ్ లో %d, %marks. స్కాన్ఎఫ్ లో యాంపర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ నా ప్రింట్ఎఫ్ కి స్కాన్ఎఫ్ కి సెమీ కాలన్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ ఇఫ్ బ్లాక్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయి, లేదా ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అయితే గ్రేడ్ బి అని ప్రింట్ చేయి, ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే గ్రేడ్ సి అని ప్రింట్ చేయి, లేదా ఎల్స్ ప్రింట్ గ్రేడ్ ఈక్వల్ టు ఫెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేయగానే ఎంటర్ యువర్ మార్క్స్ అని అడిగింది. సో మనం 82 అని ఇచ్చాం. సో ఫస్ట్ అది ఇఫ్ బ్లాక్ అనేది చెక్ చేసిద్ది. సో 82 అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90 కాదు. సో ఈ బ్లాక్లోకి వెళ్లకుండా నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ చెక్ చేసిద్ది. సో 82 అనేది గ్రేటర్ దెన్ 75 కాబట్టి గ్రేడ్ బి అని ప్రింట్ చేసిద్ది. సో ఒకవేళ మనం 40 అని ఇచ్చామనుకో, సో ఫస్ట్ ఇఫ్ బ్లాక్ చెక్ చేసిద్ది. 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కాదు. సో కాదన్నప్పుడు ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వచ్చింది. 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 కాదు. సో ఈ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వచ్చేసి 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 సో కాదు. సో ఈ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లోకి వచ్చి గ్రేడ్ ఫెయిల్ అని ప్రింట్ అయ్యిద్ది.